రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మంచి ఉపదేశము చేయు వారినై ఉండవలననియు బోధించుము. దేవుడు మరి ఎంత గొప్ప మాటలు రాయించి ఉన్నాడో మనం ఇక్కడ చూడవలసినటువంటి వారమైనాం. మనం ఎవరికైనా సరే బోధించినప్పుడు మరి మంచి మాటలు చెప్పేటువంటి వారము ఉండాలి. దేవుని గూర్చినటువంటి మాటలు, దైవికమైనటువంటి మాటలు, దేవునితో సహవాసము పెంచుకోవడానికి ఏం చేయాలి, దేవుని యొక్క మరి మాటలు ఎట్లా అంగీకరించాలి, ఆయన యొక్క స్వరమును ఎలా వినాలి, ఆయన మనతో మాట్లాడుతుండగా మనం ఆ మాటలను ఎలా అంగీకరించాలి, భక్తిలో విశ్వాసంలో మనం ఎలా అభివృద్ధి చెందాలి, ఇలా మంచి మాటలను మనం బోధించేటువంటి వారముగా ఉండాలి. కానీ కనుపల కథలు కానీ, మోసపూరితమైనటువంటి ఆలోచనలు కానీ, లేదు అనంటే మనకు లాభకరమైనటువంటివి కానీ మనం బోధించకూడదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి పౌలు గారు తెలియచేస్తున్నారు. మనము ఎవరికైనా సరే ఉపదేశం ఇచ్చినప్పుడు అది దేవుని గూర్చిదై ఉండాలి. అది కూడా నిజమైనటువంటి ఉపదేశంలో మనం ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. మాయతో కూడినటువంటివి కానీ, ఇతరులను మోసపురిచేటువంటివి కానీ, లేదా ఇతరులను బలహీనపరిచేవి కానీ, ఇతరుల యొక్క ఇతరులను కించపరిచేవి కానీ మనము ఉపదేశాలుగా ఇవ్వకూడదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. దేవుని యొక్క వాక్యము ఎట్టి రీతిగా అయితే ఉన్నదో ఆ వాక్యమును బట్టి మాత్రమే మనము ఉపదేశము ఇచ్చేటువంటి వారముగా, మనం బోధించేటువంటి వారముగా ఉండాలి. మరి వాక్యానుసారంగా దేవుని నామానికి అవమానము, దూషణ కలగకుండా ఉండనట్లు మనం ఇతరులకు దేవుని యొక్క నామాన్ని ప్రకటించేటువంటి బిడ్డలముగా ఉండాలి. మరి యవ్వన బిడ్డలైనా, లేదు అంటే మరి మధ్య వయస్కులైనా, చంటి బిడ్డలైనా, ఎవరైనా సరే వారి యొక్క ప్రవర్తనను బట్టి ఆ దేవునికి అవమానకరంగా ఉండకుండా ఉండనట్లు మనము వారికి మంచిని బోధించేటువంటి వారముగా మనం ఉండాలి. మనం బోధించుచున్నప్పుడు మరి మన స్వలాభం కొరకు కానీ, లేదంటే మన జ్ఞానమును బట్టి ఇతరులు మనల్ని ఘనపరచాలని కాదు కానీ మనం దేవుడి నామాన్ని ఘనపరచడం కొరకు మనము మరి ఏం చేయాలి అంటే ఆయన నామాన్ని ప్రకటించి బోధించేటువంటి వారముగా ఉండాలి. మరి అటువంటి బోధలు మనం అలవాటు చేసుకోవాలి. కానీ మరి ఎక్కడ కూడా మరి మన యొక్క ప్రయోజనాలు కానీ, మన యొక్క స్వార్థం కానీ ఉండకూడదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. దేవుని కనపరచుదాం, దేవుని కోసం ప్రకటించుదాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభా. నీవే నా తండ్రి, మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. నిన్ను గూర్చి ప్రకటించేటువంటి వారముగా, మిమ్మల్ని గూర్చి బోధించేటువంటి వారముగా ఉండటకును సహాయం దయచేయండి. చెడ్డ మాటలు కాదు కానీ, మీ నామానికి ఆయన తండ్రి అవమానం కాదు కానీ ప్రభా, మీకు ఆయాసకరమైనటువంటి మాటలు కాదు కానీ, నీ బిడ్డలను రక్షణ మార్గం వైపు నడిపించేటువంటి మాటలు, నువ్వు మా కొరకు నాయన చిందించినటువంటి ఆ యొక్క నా తండ్రి రక్తంను మేము ప్రకటించుటకును సహాయం దయచేయమని, నేను నాయన హెచ్చించేటువంటి బిడ్డలముగా, మీ రాజ్యంలో చేరుకునేటువంటి బిడ్డలముగా అయితే మా బోధనలు ఉండుటకును సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలినేముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.